దేవుణ్ణి ఎలాగూ ఆరాధించారు. చాలా మంది ఆరాధించాయి అంటున్నారు, తప్పది. దూత వచ్చింది, తప్పు. దేవదూతలందరూ సంపూర్ణ పురుషులేను, దేవుని కుమారులు. కుమార్తెలు ఎవరు ఉండరు. దేవదూతను కానీ ఆడపిల్లల నుంచోబెట్టి రెక్కలు తగిలించి స్టేజ్ మీద షో చేసేదంతా సినిమా నాలెడ్జి, బైబిల్ నాలెడ్జి కాదు. యెషయా భక్తుడు కలిగిన దర్శనాన్ని యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ గొప్ప దర్శనములో శరాపులు ఆరేసి రెక్కలు కలిగిన వారై 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అంటూ మానక రేయింబవలు గొప్ప శబ్దముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే వారి ఆరాధన శబ్దములకు దేవాలయపు గడప కమ్ముల పునాదులే అదిరిపోతా ఉండినాయి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ రాయబడిన మాటలో 4 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాం. 1, వారు తమను మరుగు చేసుకుని ఆరాధిస్తున్నారు. అనండి మంచిగా. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, కాళ్ళు కప్పుకొని వాళ్ళు ఎగురుతా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే, ఆరాధికుడికి ఉండాల్సిన మొదటి లక్షణం నేను మరుగవ్వాలి, ప్రభు ప్రత్యక్ష